ఎవడి పేరు చెప్తే కళామ తల్లి, తెలుగు తల్లి గర్వపడుతూ ఎవరి పేరు చెప్తే ప్రతి ఇంటి తెలుగుడు గర్వపడతాడో, ఎవరి పేరు చెప్తే అందరి హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నాడు, ఎవడి పేరు చెప్తే రారాజాన్ని పలుకుతాడో, ఎవడి పేరు చెప్తే ప్రతి ఆడబడుచు నోట నుండి అన్నా అని పలుకుద్దో అతడే మన తెలుగు తేజం, మన తెలుగు పౌరుషం. మన అన్న విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ యజ్ఞ నారాయణపురంలో వారి విగ్రహం ప్రదర్శింప చేయడం, నేను మీతో పాల్పంచుకోవడం, పైగా నేను ఇక్కడ వచ్చి వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ జన్మలో చేసుకున్న సుకృతము. నేను మీ గ్రామం రావడం, వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చిన్న అదృష్టంగా భావిస్తున్నాను. జై తెలుగుదేశం. మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. ముందుకు తీసుకెళ్దాం. తెలుగు కూడా ఎక్కువ ఉంటే తెలుగుదేశం మాకు ఉంటుంది. కుల మత ప్రాంతానికి సంబంధం లేదు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మనందరం ఒకటేనన్న కుల మత ప్రాంతాలకు అతీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన నాయకుడు మన నాన్న ఎన్టీఆర్. అలాగే చాలా చెప్పాలి, ఏం చెప్పాలో తెలియదు. వారి గురించి మాట్లాడితే తనివి తెరదు. ఆయన ఒక మహాపురుషుడు, యుగ పురుషుడు, కళామ తల్లి వరాల బిడ్డ, దైవస్వరూపుడు. ఆయన చలనచిత్ర సీమను ఉండగానే ఓ నటుడుగా ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఆయన రాయలసీమ ప్రాంతానికి కరువు వచ్చినప్పుడు, అలాగే కోస్తా ప్రాంతమంతా వరదలతో మునిగిపోయినప్పుడు అందరి నటులను అందరినీ ఒక బాట మీద తీసుకుని వచ్చి వారితో పాటు జోలు పట్టుకుని వీధిలోకి వెళ్ళి ప్రజల విరాళాలను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండో పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు సైనికులకి సాయంగా ఉండాలని వారు కూడా భారత సైనికుల వేషధారణ వేసి పలు ప్రాంతాల్లో పేట్రియాటిజం పేరిట నాటకాలు వేసే నాటకాల నుండి వచ్చిన విరాళాలను ఇప్పుడు భారతదేశం ప్రభుత్వాన్ని ఇవ్వడం చేయడం జరిగింది నేషనల్ డిఫెన్స్ ఫండ్ కింద. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు ఆయన నటుడు ఉన్నప్పుడే. ఆ తర్వాత వారి అగ్రస్థానం ఉండగా ఆయన రికార్డులో ఆయన బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు ఆయన. ఆ సమయం ఇంకో పక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవానికి గుర్తింపు లేకపోవడంతో మద్రాసుని పిలవడంతో హేళనగా చూడటంతో మళ్ళీ మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపజేయాలని నేను ఒక తెలుగోడిని, తెలుగు బిడ్డను, తెలుగు దేశమైన నా పార్టీ రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల తిరుగులోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని మన తెలుగుదేశం పార్టీని గెలిపించి అత్యంత మెజారిటీ గెలిపించి వారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెంతో సేవలు అందించాడు ఆయన. ముఖ్యంగా పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పించి అడిగి రైతన్నలకు అన్నదాతగా నిలబడి కార్మిక సోదరులకు దన్నుగా నిలబడి తెలుగింటి ఆడపడుచులకు అన్నగా నిలబడ్డాడు ఆయన మన అన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే అలాగే తెలుగు భాష కూడా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన నాన్న ఎన్టీఆర్. తెలుగు భాషను గుర్తుకొచ్చిందండి. మొన్న 6 నెలల కింద నేను అమెరికాకి వెళ్ళడం జరిగింది. చాలా ముఖ్యమైన మెసేజ్ ఇది, చాలా గర్వకారణం. 6 నెలల కింద నేను అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ మన తెలుగు భాష 20వ భాష కింద ప్రత్యేకంగా నామినేట్ అయిందండి. ఇట్ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ as 20th మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ అక్కడ అమెరికాలో. గర్వకారణం. ఎందుకంటే భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా తెలుగు భాష ఒక్క భాషే ఎంపిక అయిందండి. అదని మన చాలా గర్వకారణం.
అలాగే టెక్సస్ రాష్ట్రంలో, అమెరికాలో టెక్సస్ రాష్ట్రంలో తెలుగు భాష గవర్నమెంట్ స్కూల్లో 2వ భాష కింద ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఇదంతా మనకు చాలా గర్వకారణం. దీనికి ప్రథమ 2 మెయిన్ కారకులు, ఒకటి ఎన్టీఆర్, ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మనకి తెలుగు కూడా గుర్తింపు తెచ్చింది. తెలుగు రాష్ట్రం ఉందని గుర్తింపు తెచ్చి ఓ తెలుగుడు ఉన్నాడు, తెలుగుడు సత్తా అంటే చూపించాడు. సెంటర్ని గజగజలాడించిన నాయకుడు ఎన్టీఆర్. తెలుగుదేశం పెట్టి ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. అదే బాటలు అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు నడుస్తూ పార్టీ నడిపిస్తూ ఇంకొక ముందు అడుగేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించి ఉద్యోగాలు కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. కాబట్టి అమెరికా కానీ ఏ విదేశాలు ఎక్కడున్నా సరే తెలుగుడు గొప్పగా చెప్పుకోవాలి మన తెలుగు అని. అలాగే తిరుమల తిరుపతి కొండపైన అన్నదానానికి మించిన దానం లేదని పాటించారు మన అన్న ఎన్టీఆర్. 1985లో జేఎన్టీఆర్ 1985లో తిరుమల తిరుపతి కొండపైన భక్తులు ఎంతమందో వస్తూ ఉంటారు, ఆలస్యం అవుతుంది దర్శనానికి, వారికి 2 ముద్రలు పెడితే బాగుంటుందని అనుకుని వెంకన్న స్వామి ఆశీస్సులతో, దాతల ఆశీస్సులతో ఉచిత అన్నదాన కార్యక్రమం ఉచితంగా ప్రవేశపెట్టి మొదలుపెట్టి ప్రారంభించి మా నాన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు.